బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలో హిందూ ధార్మిక సంఘాలు అయ్యప్ప ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో అంతమంది వ్యక్తులు హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలన్నారు. అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. జరిగే హిందూ ఐక్య వేదిక మద్దతుగా స్వాములం కానీ నేను హిందూ అనే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణకాండకు అందరూ సమిధులై ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి సపోర్టుగా 4వ తారీఖు నాడు బుధవారం రోజు కంపల్సరీ తన వంతుగా ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ ర్యాలీకి విజయవంతం చేయాలని నా యొక్క మనవి. స్వామి శరణం, స్వామి శరణం. కోసము సంఘటితం కోసము పనిచేస్తున్నటువంటి సంస్థ యొక్క గురూజీని ఒక టెర్రరిస్ట్ సంస్థలాగా దాన్ని చిత్రించటము, అతన్ని ఒక టెర్రరిస్ట్గా చిత్రించటము ఈరోజు ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికే చెల్లింది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఏకతా అయ్యి దీన్ని ఖండించాల్సిన విషయం. అక్కడ ఖండిస్తే మనం ఇక్కడ ఖండిస్తే అక్కడేమొస్తుంది అంటే దేవుడున్నాడన్న ఒక విశ్వాసం ఎలాగా ఉంది మనం నడిపిస్తుందో, భారతదేశంలో హిందువులు జాగ్రత్తతో ఉన్నారని యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి